మన మధ్యలో ఉన్నటువంటి ఎల్విన్ జేమ్స్ బాబు వచ్చి ఒక పాట పాడి ప్రభుని మహింపరుస్తాడు.
కెరూబులు సెరాపులచే కొలవబడు యేసురాజు, మాకై భువికి వచ్చితివా తండ్రి. రాజమకుటముండవలసిన శిరముపై ముళ్ళ కిరీటమా తండ్రి. రాజ్యభారము మోయవలసిన భుజముపై సిలువమ్రానా తండ్రి. రాజదండము పట్టవలసిన చేతికి సంకెళ్ళా తండ్రి. సుందర పదవన జంబులకు కఠిన మేకులా తండ్రి. రాజాదిరాజు దొంగల నడుమ సిలువపై వ్రేలాడితివి తండ్రి. శాపగ్రాహివై ప్రాణత్యాగివై, శాపగ్రాహివై ప్రాణత్యాగివై, మాకై మరణించితివి తండ్రి. మరణించితివి తండ్రి. ఆ ఆ ఆ ఆ నీ మరణము చూచి ఈ ధరణి వణికిపోయనే. నీతి సూర్యుని చూడలేక సూర్యుడే మరుగాయనే. విశ్వమంతా చీకటిమయమైపోయనే. దేవాలయపు తెర రెండుగా చినిగెనే. నీకు మాకు ఏ అడ్డే లేకపోయనే. ప్రధాన యాజకుడవు నీవైతివే యేసు ప్రభువా, వందనము. ప్రధాన యాజకుడా వందనము. నీ సిలువే మాకు శరణం, నీవే మాకు మార్గం, యేసే మనకు మార్గం. వందనాలు. ఈరోజు దేవుని యొక్క వర్తమానము దైవ సేవకుని ద్వారా వివరింపబడబోతూ ఉంది. ఆ వర్తమానానికి సంబంధించినటువంటి లేఖన భాగాలని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సాల్మన్ బ్రదర్ గారు వచ్చి ఆ లేఖన భాగాలను చదువుతారు. మొదటిగా యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతారు. గమనించండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అలాగే 53వ నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, స్వరూపము కంటే నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం పొందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతను చూసి నోరు మూసుకునేదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినిన దాన్ని గ్రహింతురు. 53వ అధ్యాయం 12వ వాక్యం. 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకునను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం కూడా చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, కనికర స్వరూపుడా, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినమున ప్రభువా నీ యొక్క మరణమును గురించి ప్రభువా మేము ధ్యానించుకుంటుండగా ప్రభువా, మరి తండ్రి మమ్మల్ని అందరినీ నీ పాసనిధిలో చేర్చినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు పాటలతో మీరు మహిమ పొందినారు.
అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రము తండ్రి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ దాసుని మా మధ్య నిలువబెట్టి ప్రభా మీరు మాతో మాట్లాడుచుంటుండగా వినగల చెవులు, గ్రహింపగల మనస్సు మా అందరికీ దయచేయండి ప్రభా. మేము మరింతగా నా ప్రభా నీలో ఫలించుటకు ప్రభా నీ సారూప్యం పొందుటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసిన పాట 10,000 పురుషుల్లో. పురుషులలోన అతికాంక్షణీయుడు నా ప్రియుడు. 10,000 పురుషులలోన అతికాంక్షణీయుడు నా ప్రియుడు. అతి సుందరుడు, తేజోమయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. అతి సుందరుడు, తేజోమయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 పురుషులలోన అతికాంక్షణీయుడు నా ప్రియుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. పూజింపదగిన వాడు పరిశుద్ధ దేవుడు, నీతిమంతుడు, నిత్యముండువాడు. పూజింపదగిన వాడు పరిశుద్ధ దేవుడు, నీతిమంతుడు, నిత్యముండువాడు. సాత్వికుడు, సత్యస్వరూపి, సదాకాలము నాతో వసించు దేవుడు. సాత్వికుడు, సత్యస్వరూపి, సదాకాలము నాతో వసించు దేవుడు. మారని వాడు, మార్పులేని వాడు నా ప్రియుడు. 10,000 పురుషులలోన అతికాంక్షణీయుడు నా ప్రియుడు. 10,000 పురుషులలోన అతికాంక్షణీయుడు నా ప్రియుడు. శాశ్వతమైన వాడు, శ్రీమంతుడు, పరాక్రమశాలి, జయించువాడు. శాశ్వతమైన వాడు, శ్రీమంతుడు,
పరాక్రమశాలి జయించువాడు ఉత్తముడు ఉన్నతమైన వాడు శరణు వేడగా అభయమిచ్చు దేవుడు ఉత్తముడు ఉన్నతమైన వాడు శరణు వేడగా అభయమిచ్చు దేవుడు సర్వ సృష్టికి అధిపతిగా ఉన్నవాడు నా ప్రియుడు 10,000 పురుషులలోన అతికాంక్షణీయుడు నా ప్రియుడు. అందరం చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హిమమంత ధవళమైన మహిమాన్వితుడు జ్వాలల వంటి నేత్రములు కలవాడు హిమమంత ధవళమైన మహిమాన్వితుడు జ్వాలల వంటి నేత్రములు కలవాడు అపరంజి పాదములతో మెరయుచున్నవాడు నీతి సూర్యుడై ప్రజ్వలించు దేవుడు అపరంజి పాదములతో మెరయుచున్నవాడు నీతి సూర్యుడై ప్రజ్వలించు దేవుడు భూపతులకే రారాజుగా ఉన్నవాడు నా ప్రియుడు 10,000 పురుషులలోన అతికాంక్షణీయుడు నా ప్రియుడు 10,000 పురుషులలోన అతికాంక్షణీయుడు నా ప్రియుడు అతి సుందరుడు తేజోమయుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అతి సుందరుడు తేజోమయుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. అందరం లేచి నిలబడదాం ఒక్క నిమిషం. నాతో యాక్షన్ చేయండి. ఎడల ఎడమవైపు తిరగండి. వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము శ్రేష్టమైన సమయానికి వచ్చాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. ఇమ్మానుయేలయ్య గారు, వారు మన మధ్యలో ఉండడం మాకు చాలా సంతోషం. బైబిల్ పట్ల చాలా అనుభవం కలిగిన దైవజనులు వారు మన మధ్యకి రావడం దైవ చిత్తం. ఈ దినమున వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి దేవుని వాక్యం శ్రద్ధగా విని మీరు దైవ దీవెనలు పొందాలని మనవి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇమ్మానుయేల్ గారిని. సార్ ప్లీజ్ కమ్ టు డయాస్. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం కొరకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్యాల్వరీ బైబుల్ చర్చ్ హైదరాబాద్ నుంచి జీసస్ చర్చ్ నెల్లూరు వారికి క్రీస్తు యేసు ప్రభు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా జీవితంలో పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఎన్నడూ మా చర్చి వదిలిపెట్టి రాలేదు. అంటే ఇలాంటి సందర్భాల్లో, పండుగ సందర్భాల్లో ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మాకు థ్యాంక్ యూ.
ఆ, నాకు సంతోషం ఇక్కడికి రావడం, మా సంఘానికి సంతోషం కాదు. బట్ ఎనీవే, మీ మధ్యలో ఉండడానికి ప్రభు నాకు అనుగ్రహించిన అవకాశం కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన జీవితాలకు కేంద్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జీవితంలో ప్రధానమైన విషయము సిలువ కార్యం. సిలువలో దేవునికి అత్యంత మహిమ ఆపాదించబడుతూ ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చేసిన త్యాగాన్ని ఎంత ధ్యానించినా అది సరిపోదు. మనం ఎంతైనా వినవచ్చు, ఎంతైనా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటూ ఉండగా, వింటూ ఉండగా ప్రభు అయిన యేసుకు మన జీవితాలను మరింతగా మనము సమర్పించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. విశ్వాసికి ఆటోమేటిక్గా ఆయన చేసిన అంత గొప్ప కార్యాన్ని చూచినప్పుడు లేదా విన్నప్పుడు తన హృదయము కదిలించబడి దేవునికి సమర్పించుకోవడం జరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో ఒక ధనికుడు, యవనస్తుడు, ఆయనకు చాలా డబ్బు ఉంది, కానీ నెమ్మది లేదు. అంచేత ప్రయాణాలు చేస్తూ ఆయా దేశాలు తిరుగుతూ ఆనందంగా సరదాగా గడిపితే ఆనందం వస్తుంది అని అనుకున్నాడు. ఆ దినాల్లో గుర్రపు ప్రయాణాలు ఉండేవి. ఇప్పట్లాంటి పరిస్థితి లేదు. ఆ దినాల్లో ఫ్లైట్స్ లేవు, బస్సులు లేవు. గుర్రం మీద ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఐరోపా ఖండంలో తిరుగుతూ ఉన్నాడట. ఆయన ఒక చోట వెళ్తూ ఉండగా సమాధుల తోట గుండా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ప్రత్యేకంగా ఒక సమాధి మీద వ్రాయబడిన మాటలు ఆయనను ఆకర్షించాయి. ఆగిపోయాడు. ఆ సమాధి మీద ఈ విధంగా వ్రాయబడింది: నేను నా కోసం నా ప్రాణాన్ని నీకు ఇచ్చాను, నీవు నా కోసం ఏమిస్తావు? వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో చాలా తీవ్రమైన ఒప్పుదల కలగజేశాడు. అక్కడే కుప్పకూలిపోయాడు. తాను ప్రార్థన చేశాడు, ప్రభువా, నా శేష జీవితాన్ని నీకు ఇస్తాను. ఇది కేవలం కృతజ్ఞత మాత్రమే, ఇది రుణం కాదు. నీ రుణము ఎన్నటికీ తీరదు. కానీ కృతజ్ఞతాభావంతో నా శేష లేదా మిగిలిన జీవితాన్ని నీకు ఇస్తాను అని తను తాను సమర్పించుకోవడం జరిగింది. అంచేత ప్రభు అయిన యేసు ఔన్నత్యాన్ని, మరి విశేషముగా సిలువలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని మనము తలపోస్తూ ఉండగా విని ఇక్కడే వదిలిపెట్టేసి లేదా బాగుందిలే లేదా విన్నాం కొత్త విషయాలు అన్నట్టుగా అనుకుని వెళ్ళిపోవడానికి కాదు. కాబట్టి జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు నిశ్చయించుకుందాం అని అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 5:15లో చెప్పిన రీతిగా మన జీవితాలు ఉండాలి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనము నుండి 53వ అధ్యాయం అంతా కూడా ఒక భాగం. బైబిల్ ఒరిజినల్గా రాసినప్పుడు అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. అధ్యాయాలు, వచనాలు 16వ శతాబ్దంలో కనిపెట్టారు అని చరిత్ర చెబుతూ ఉంది. అంటే దాదాపు ఒక 500-600 సంవత్సరాల కిందట వాటిని కనిపెట్టారు. ఎవరో కానీ ఈ అధ్యాయాన్ని సరిగ్గా విభజించలేదేమో అన్నట్టుగా ఉంది. వాస్తవానికి నేను యెషయా 53 అన్నప్పుడు మీ మదిలోకి ఏం రావాలంటే 52:13 నుంచి 53:12 వరకు అని అనుకోవాలి. 15 వచనాలు. 15 వచనాలు మనకు కనబడతాయి. దీనిని ఎలా తీసుకోవచ్చు అంటే 3 వచనాలు ఒక భాగం,
3 వచనాలు ఒక భాగం, అలా 3 వచనాలను ఒక భాగంగా చేసుకుంటూ ప్రతి మూడు వచనాల్లో ఒక ప్రత్యేకమైన తలంపు మనకు కనబడుతూ ఉంది. ఈ భాగము ఎంత శ్రేష్టమైనది అనంటే, ఈ లేఖన భాగం మీద ఒక ఆయన 900 పేజీల వ్యాఖ్యానం రాశాడు. 900 పేజీల వ్యాఖ్యానం అంటే ఇప్పుడు అవన్నీ మనం చదివి చెబితే కూడా దినాలు పడుతుంది. ఇప్పుడు దాన్ని నేను గంటలో ముగించాలి. అప్పటికే నాకు దాదాపు 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు నా సమయం అయిపోయింది. కనుక మనం కొన్ని విషయాలు మాత్రమే ఈ లేఖన భాగంలో నుంచి నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా విషయాలు ధ్యానించవచ్చు, చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ మన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలను ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని గొప్ప గొప్ప దైవజనులు ఏమన్నారో కొన్ని మాటల్లో చెప్తాను. ఆగస్టీన్ అనే ఒక దైవజనుడు ఉండేవాడు దాదాపు 1600 సంవత్సరాల కిందట. ఆయన ఏమన్నాడంటే, ఈ లేఖన భాగము ప్రవచనము కాదు, ఇది సువార్త అన్నాడు. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాఫెసీ, ఇట్ ఈజ్ ద గాస్పుల్. అందుకే చాలామంది దైవజనులు సంఘ చరిత్రలో ఇది 5వ సువార్త అన్నారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఆ తర్వాత యెషయా సువార్త, 5వ సువార్త. దైవజనుడైన జాన్ మకార్థర్ గారు అంటారు, ఇది 5వ సువార్త కాదు, ఇదే మొదటి సువార్త. మొదట యెషయా సువార్త, ఆ తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనకు కనబడతాయి. 500 సంవత్సరాల కిందట మార్టిన్ లూథర్ అనే మహనీయుడు, ఈనాడు మనం ఇలా కూర్చొని తెలుగులో పాడుకోవడానికి, తెలుగులో మాట్లాడుకోవడానికి, తెలుగులో ప్రసంగం చేయడానికి మూల కారకుడు మార్టిన్ లూథర్. అంతకుముందు కాలంలో రోమన్ క్యాథలిక్స్ వారు లాటిన్ భాషలో మొత్తం ప్రోగ్రాం అంతా కూడా మీకు అర్థం కానీ కాకపోని అది మీ ఇష్టం, మేము మాత్రం లాటిన్లోనే మాట్లాడతాం అని లాటిన్లో నిర్వహించేవారు. ఆ మహనీయుడు మార్టిన్ లూథర్ అన్నాడు, ప్రతి క్రైస్తవుడు ఈ లేఖన భాగాన్ని కంఠస్థం చేయాలి అని అన్నాడు. ప్రతి క్రైస్తవుడు ఈ లేఖన భాగాన్ని కంఠస్థం చేయాలి. ఒకవేళ మనకు కంఠాపాఠంగా రాకపోయినా ఈ లేఖన భాగంలోని అనేకమైన వచనాలు అలా ఒకటి చెప్పగానే రెండో మాట మనకు ఆటోమేటిక్గా పాట వచ్చినట్టుగా వస్తుంది. ఇప్పుడు నడిపించిన అనావా కంఠస్థం చేశామా, కానీ ఆత్మార్పణ చేయకయే అనగానే ఆశించింది నీ చెలిమేనే వచ్చేస్తుంది మనకు. అంటే విని 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 ఇందులోని మాటలు అనేక సార్లు వినడం వల్ల మనకు అవి కంఠాపాఠంగా మార్చబడ్డాయి. 1866లో కొంతమంది జర్మనీ దేశస్థులు బైబిల్ పండితులు వాళ్ళు ఏమన్నారంటే, ఈ మాటలు సిలువ యొద్ద వ్రాయబడిన మాటలు అన్నారు. అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్ దే వర్ రిటన్. అంటే సిలువ వాళ్ళ కళ్ళ ఎదుటే జరుగుతుందా అన్నట్లుగా, కంటికి కట్టినట్టుగా ఈ మాటలను వారు దైవావేశం వల్ల రాశారు. ఇంత శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనకు ఉన్నాయి. అసలు ఈ భాగంలో పెట్టబడిన మాటలను కూడా ఒకసారి మనం గమనించాలి. నేను మాట కూడా చెప్తాను. యెషయా గ్రంథాన్ని చిన్నపాటి బైబిల్ అంటారు. చిన్న బైబిల్, ఇట్స్ ఎ మినీ బైబిల్, చిన్న బైబిల్, చిన్నపాటి బైబిల్. బైబిల్ అంతటిలో 66 పుస్తకాలు ఉన్నట్టుగా ఈ గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉన్నట్లుగా ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా చేయవచ్చు. మొదటి 39 అధ్యాయాలు అది పాత నిబంధన లాంటిది, ఆ తర్వాత వచ్చే 27 అధ్యాయాలు క్రొత్త నిబంధన లాంటిది. మొదటి 39 అధ్యాయాల్లో దేవుని తీర్పు, దేవుని శిక్ష, తప్పు చేసి పాపము చేసిన ప్రతి ఒక్కరి మీద దేవుని శిక్ష విధించబడింది. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయని ప్రతి వాడు శాపగ్రస్తుడు అని గలతీ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన రీతిగా ఈ లేఖన భాగంలో మనము శాపము, శిక్ష చూడడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 40 నుంచి
66, 27 అధ్యాయాల్లో అక్కడ మనకు దేవుని కృప మనకు కనపడుతూ ఉంది. కనుక ఇది కొత్త నిబంధన లాంటిది. మనం చదువుకున్న లేఖన భాగం 53వ అధ్యాయంలో ఉంది. అంటే ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయం. సో ఇది కొత్త నిబంధనలో ఒక భాగం లాంటిది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా చెప్దాం, 27 అధ్యాయాలను 3 భాగాలుగా చేసుకుంటే 9, 9, 9, 3 9లు మనకు 27 అధ్యాయాలు కనపడతాయి. ఎందుకు అలా విభజించాను? నేను విభజించింది కాదు, అలాగే ఉంది. మొదటి 9 అధ్యాయాల్లో ఏం కనబడుతుంది అంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశానికి బందీలుగా వెళ్ళిపోయారు. దేవుడు చెబుతూ ఉన్నాడు, మిమ్మల్ని నేను వదిలిపెట్టను, అలాగే నేను మిమ్మల్ని మర్చిపోలేదు, బబులోను దేశములో నుండి మీకు విడుదల అనుగ్రహిస్తాను. సాల్వేషన్ ఫ్రమ్ బాబిలోనియన్ క్యాప్టివిటీ అనే విషయం మొదటి 9 అధ్యాయాల్లో కనబడుతూ ఉంది. ఆ తర్వాత చివరి 9 అధ్యాయాల్లో మనకేం కనపడుతూ ఉంది అంటే భవిష్యత్తులో ఈ భూమిని అంతటినీ కూడా విడుదల చేయబోతున్నాడు. సృష్టికి అంతటికీ కూడా విడుదల, రక్షణ కలగజేయబోతూ ఉన్నాడు. సాల్వేషన్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూలోకం మీద దేవుడు సృష్టి ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాం పాపం చేసినప్పుడు సృష్టిని కూడా శపించాడు కదా, ఆ శాపం క్రింద మనం అందరం ఉన్నాం. అది కూడా తొలగిపోతుంది అని చెప్పాడు. మధ్యలో ఉండే ఆ 9 అధ్యాయాల్లో ఇక్కడ పాపము నుండి విడుదల మీకు లభిస్తుంది. చాలా ప్రధానమైన విషయం, పాపము నుంచి విడుదల. బబులోను చెర నుంచి విడుదల వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ పాపము నుండి విడుదల ఖచ్చితంగా రావాలి. అయితే ప్రతి అధ్యాయం అంటే ఆ 9 అధ్యాయాల ముగింపులో మనకు ఒక మాట కనపడుతుంది. ఆ మాట ఏంటంటే దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత అలాంటి మాటనే 66వ అధ్యాయం చివరి వచనంలో వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఏంటంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, రక్షణ మీకు అందుబాటులో ఉంది. ఆ రక్షణను మీరు స్వీకరిస్తే మీకు మేలు, స్వీకరిస్తే మీకు శాంతి, స్వీకరిస్తే మీకు సమాధానం, స్వీకరిస్తే మీకు నెమ్మది, దేవునితో సమాధానపరచబడతారు. ఆ రక్షణను స్వీకరించకపోతే మీకు నెమ్మది ఉండదు. మీరు అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడతారు. నిత్యము మీరు ఆ శిక్షను అనుభవిస్తూనే ఉండాలి. ఎందుకు అలాంటి పరిస్థితి? మీ చేతులారా మీరు తెచ్చుకుంటారు. మీ పాపము నుండి మీకు విడుదల కావాలి అని చెబుతూ ఉన్నాడు. ఆ మధ్య భాగంలో ఉండే లేఖన భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ఈ అధ్యాయము చాలా కీలకమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో మనకు ఏం కనపడుతుంది, లేదా ఈ లేఖనం 15 వచనాల్లో అసలు ప్రధానమైన, అందరికీ అవసరమైన, అందరూ తెలుసుకోవలసిన ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు ఇందులో కనపడుతుంది. అదేంటంటే పాపి అయిన మానవుడు నరకము తప్పించుకొని రక్షించబడి పరలోకము ఎలా పొందుకుంటాడు? పాపి అయిన మానవుడు నరకము తప్పించుకొని ప్రభువును నమ్ముకొని పరలోకం ఎలా పొందుకుంటాడు? దానికి జవాబు మనం చదువుకున్న లేఖన భాగంలో కనపడుతుంది. ఇంతకంటే మించిన ప్రాముఖ్యమైన వచనము లేదా ప్రాముఖ్యమైన విషయం మరొకటి లేదు. మానవుని యొక్క ప్రధానమైన సమస్య ఆరోగ్యం కాదు, ఆస్తి కాదు, విజయం కాదు, విద్య కాదు, లేదా ఒక నీతిగా బ్రతకడము కాదు, ఒక ఫిలాసఫీ కాదు, సోషియాలజీ కాదు, సుఖదుఖాలు కాదు, రాజకీయం కాదు. ఇవన్నీ మానవుని ప్రధానమైన విషయాలు కావు. మానవుని ప్రధానమైన విషయం పాపము నుంచి విడుదల పొందుకోవడం. ఈ దినం ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు ప్రధానంగా ఆయన ఈ లోకానికి వచ్చేది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్న మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆయన పుట్టినప్పుడే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనక
ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును అని చెప్పబడిన రీతిగా ఇది చాలా ప్రధానమైనది. ఒక వ్యక్తి ఇలా ఆలోచిద్దాం, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు, ఎవరు ఆయనను లేదా ఆమెను ఎవరు తృణీకరించడం లేదు, ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారు, స్కూల్లో మరీ బాగా చూసుకుంటున్నారు, సమాజంలో అసలు మరీ బాగా చూసుకుంటున్నారు, ఏ ఇబ్బంది లేదు, ఏ రోగం లేదు, తిన్నది బాగా అరుగుతుంది, ఆరోగ్యంగా ఉన్నాడు, అంతా బాగుంది, మంచి పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత ఆమె కూడా చాలా మంచిది, పిల్లలు కలిగారు, వాళ్ళు ముచ్చేలాంటి పిల్లలు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎన్నడూ తల్లిదండ్రుల మాట వ్యతిరేకంగా తిరగలేదు. ఇలా జీవితం అంతా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎంతో హాయిగా, అసలు కష్టం అనేదే ఎరగకుండా, ఎదిరింపులు అనేవే ఎరగకుండా, తృణీకారం అనేదే తెలుసుకోకుండా ఎరగకుండా అంతా హ్యాపీగా బ్రతికి ఆ తర్వాత నరకానికి వెళ్ళాడు అనుకోండి, వానికంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉంటాడా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనం? తన ప్రాణమునకు బ్రతికి అతడేమి ఇవ్వగలడు? ప్రియమైన విశ్వాసులారా, ఈ ఉదయకాలము మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటలు ఈ అధ్యాయం చదివితే అంతా పాస్ట్ టెన్స్లో ఉంటాయి. వర్బ్స్ అన్నీ కూడా, అంటే క్రియలన్నీ కూడా పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన కాలంలో ఉంటాయి. అసలు ఇది ఎప్పుడు జరగబోతుంది, అసలు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు, ఇవన్నీ ఆలోచన చేస్తే మనము జకరియా గ్రంథానికి వెళ్ళాలి. చూడండి, జకరియా గ్రంథం 12వ అధ్యాయం. జకరియా గ్రంథం అంటే పాత నిబంధనలో లాస్ట్లో ఉంటుంది ఇంచుమించు. ఓకే, 12వ అధ్యాయం జకరియా గ్రంథము 12వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడింది. జకరియా గ్రంథం 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. 12వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో ఏముందంటే యేసుప్రభు రెండవ రాకడ ఉంది, 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభము ఉంది. ఇవెందుకు చదివాను నేను? అక్కడ చదివిన లేఖన భాగానికి దీనికి ఏం సంబంధము అని అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని ఆ లేఖన భాగం ఒక ఒప్పుకోలు. ఎవరు చేస్తారు ఈ ఒప్పుకోలు? కన్ఫెషన్ అంటారు దీన్ని. హూ ఈజ్ గోయింగ్ టు మేక్ దిస్ కన్ఫెషన్? ఎవరు చేస్తారు అనంటే యూదులు చేస్తారు. ఎప్పుడు చేస్తారు అనంటే రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి యూదులు ప్రపంచమంతా ఏకమై యూదుల మీదకి వచ్చినప్పుడు యూదులలో దాన్ని 3 భాగాలు చేస్తే 2 భాగాలు చచ్చిపోతారు, ఒక్క భాగం మాత్రమే మిగిలి ఉంటుంది. మొత్తానికి ఇప్పుడున్న యూదులు, ప్రపంచంలో ఉన్న యూదులందరినీ లెక్కేస్తే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ సంఖ్య ఇలాగే కొనసాగిందనుకోండి, దాదాపుగా 40 నుంచి 60 లక్షల మంది మాత్రమే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు. ఆ మిగిలిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును గుర్తించడం జరుగుతూ ఉంది. గుర్తించి అప్పుడు ఆయనను, ఇక్కడ చూడండి ఆ మాట, నేను ఈ కార్యం చేస్తాను. ఈ కార్యం చేసేది ఎవరు? దేవుడే వాళ్ళలో మారు మనసు కార్యాన్ని, ఒక దేశంలో మారు మనసు కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు. యేసుక్రీస్తు ప్రభువును చంపింది వారే కదా. వారు చంపడానికి వారికి అధికారం లేనందువల్ల అధికారులకు అప్పగించారు, రోమియోలకు అప్పగించారు. కానీ వాళ్ళకి అట్టి అధికారం ఉంటే ఎప్పుడో ఆయనను ఆ రాత్రి చంపేసిండే వాళ్ళు, తెల్లవారుజామునే చంపేసిండే వాళ్ళు. ఆ అధికారం లేనందువల్ల ఆయనను అప్పగించారు. ఇప్పుడు యూదులు, చాలామంది యూదులు యెరూషలేముకు లేదా ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చారు. వీళ్ళు ఏమైనా విశ్వాసులా అంటే నో, అసలు
ఇప్పుడున్న యూదుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల్లోనట ఏమైనా యెహోవా దేవుని మీద భయభక్తులు ఉన్నోళ్ళు ఓన్లీ 10%. దశంభాగమే. మిగతా 90% దే హ్యావ్ నో గాడ్. దే డోంట్ థింక్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఆలోచన చేయట్లేదు వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను అబ్రహాముతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన, దానిని జ్ఞాపకం చేసుకొని యుగాంతములో ఇశ్రాయేలీలకు భవిష్యత్తు ఇవ్వబోతూ ఉన్నాను. నేను నా ప్రజలను విడనాడలేదు, సంపూర్ణంగా విడనాడలేదు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో సంపూర్ణంగా విడనాడలేదు, వారిని అంగీకరించబోతున్నాను, వారిలో నేను మార్పు కలగజేయబోతూ ఉన్నాను అని దేవుడే చెప్పాడు. కనుక ఓన్లీ 10% మాత్రమే యూదులు ఒక విధంగా కొంచెం పాత నిబంధన టైపులోనైనా ఉన్నారు. 10%. అందులో ఇప్పుడు వ్యక్తిగతంగా యేసుప్రభువును నమ్ముకునే యూదులు 1% కూడా కాదు. అంటే వాళ్ళు అసలు యేసుప్రభువును తృణీకరిస్తూనే వచ్చారు. ఎంత దారుణం అంటే ఆ దినాల్లోనట యేసుక్రీస్తు ప్రభువును చంపారు కదా, సిలువ కేసు చంపారు కదా మొదటి శతాబ్దంలో. ఆ దినాల్లోనట ఒక వ్యక్తికి తీర్పిచ్చిన తర్వాత దానిని అమలు చేయడానికి 40 రోజులు సమయం తీసుకోవాలట. రూల్ అది. 40 రోజులు సమయం తీసుకొని దేశమంతటా ఈ వార్తను ప్రకటించాలట. ఇదిగో నజరేయుడైన యేసును సిలువగా వేసి చంపాలని పొంతి పిలాతు నిర్ణయము చేశాడు. అయితే ఆయన చనిపోకూడదని ఎవరికైనా అభ్యంతరం ఉంటే, ఆయన మంచివాడని ఎవరైనా రుజువు చేయగలిగితే మీరు వచ్చి రుజువు చేయొచ్చని దేశమంతటా మనుషులను పంపించాలి, ప్రజలందరికీ విషయం తెలియాలి. 40 రోజులు ఆ విధంగా వారు ప్రకటన చేసిన తర్వాత ఎవరు ముందుకు రాకపోతే అప్పుడు వాళ్ళు చేసిన ఆ తీర్మానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి. కానీ యేసుప్రభు విషయంలో ఏవీ జరగలేదు. ఇలా అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను. వీరిని సిలువ వేయుడి, సంహరించుడి అని కేకలు వేశారు. వీని రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని మూర్ఖంగా ప్రవర్తించి చేశారు. అలాగే వచ్చింది. నౌ దే ఆర్ అండర్ ద కర్స్ ఆఫ్ గాడ్. ప్రస్తుతం దేవుని ఆశీర్వాదం కింద లేరు వాళ్ళు, దేవుని శాపము క్రింద ఉన్నారు. కానీ ఒకానొక రోజున దేవుని ఆశీర్వాదం కిందికి రాబోయే దినము రాబోతూ ఉంది. అది 2వ రాకడలో, ఆ చివరి ఘట్టములో వాళ్ళు దిక్కు లేని వారుగా, ప్రపంచమంతా కూడా వారి మీద పడి ఏకంగా వారిని సమూల భూలోకములో ఒక్క యూదుడు లేకుండా నశింప చేయడానికి ప్రయత్నం చేసి ఆ దినాల్లో అప్పుడు దేవుని వైపు తిరుగుతారు. అప్పుడు దేవుడు వాళ్ళకు విశేషమైన శక్తి అనుగ్రహిస్తాడు. ఈ విధంగా రాయబడింది, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగా ఉంటారు. దావీదు వంటి వారు. అసలు దావీదు ఎంత పరాక్రమశాలో, ఎంత శక్తిమంతుడో మనకు తెలుసు. కానీ అహీతోపేలు, దావీదు దగ్గర ఒక సలహాదారుడు ఉండేవాడు, అహీతోపేలు అనేవాడు. ఆ అహీతోపేలు దావీదు కుమారుడైన అబ్షాలోముతో అంటాడు, నీ తండ్రిని కానీ నీ తండ్రితో ఉన్న వీరులను కానీ తక్కువ అంచనా వేయవద్దు, వాళ్ళ మీద పడి యుద్ధం చేసి వారిని గెలుస్తానని అనుకోవద్దు. దావీదుతో ఉన్న ఆ వీరులు ఎలాంటి వారంటే తమ పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి క్రూరమైన భయంకరమైన స్వభావం కలిగిన వాళ్ళ మీద పడితే చీల్చి చెండాడమే జరుగుతూ ఉంది. అంత పరాక్రమశాలులు. ఒక శక్తిహీనుడు దావీదులాగా అయిపోతాడట. అంత పరాక్రమశాలులుగా మార్చబడతాడు. ప్రపంచమంతా ఏకమై ఒక్క దేశం మీదకి, చిన్న దేశం అండి, ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అంతే, వాళ్ళు కొన్ని లక్షల మంది మాత్రమే. అలాంటి వారి మీదకి 15 లక్షలు ఉంటారు మహా అంటే. ఆ 15 లక్షల మంది మీదకి ఇన్ని కోట్ల మంది వెళ్తే ఏం గతి కావాలి వాళ్ళ పరిస్థితి? దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఒక్క దూత సిరియన్ల దండులో ప్రవేశించి 185,000 మందిని ఒక్క రాత్రి చంపేయడం జరిగింది. మీరు పర్సంటేజ్ చూసుకోండి, ఏం చేయగలుగుతారో వాళ్ళు.
అంత శక్తి దేవుడు, అపారమైన శక్తిని దేవుడు వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. వారు జయించబోతూ ఉన్నారు. అప్పుడు కళ్ళు తెరుస్తారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ కన్ఫెషన్. కనుక ఇదేంటంటే వెనక్కి చూడడం. ఇంకా భవిష్యత్తులో జరగబోయే దినాల్లో యూదులు కళ్ళు తెరిచి అయ్యో అయ్యో మేము ఈయననే కదా పొడిచింది, ఈ మెస్సియా కొరకు మెస్సియా వచ్చాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, మేమేమో పొలిటికల్ రాజకీయ మెస్సియా కొరకు ఎదురు చూసాము, కానీ ఆయన రాజకీయంగా రాకమునుపు మొదటగా ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వస్తాడు అన్న విషయం మాకు తెలియలేదే. అయ్యో మేము ఎంత ఘోర పాపము చేశాము, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు ప్రభువును చంపాము అని సొంత పెద్ద కొడుకు చనిపోతే ఎంత ప్రలాపించి ఏడుస్తారో అంతగా ఏడ్చి మారు మనసు పొందడం జరుగుతుంది. ఇదేదో దేశపరంగా ఏ రక్షణ ఉండదు. రక్షణ అంటేనే వ్యక్తిగతంగా పొందుకోవాలి. అందుకే కింది వచనాల్లో కుటుంబాలు 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 పేర్లు రాశారు. అంటే ఎవ్రీబడి పర్సనల్గా రక్షణ పొందడం జరుగుతుంది. అయితే ఆ కుటుంబాలు, ఈ కుటుంబం అంతా రక్షణ పొందింది, ఆ కుటుంబం అంతా వ్యక్తిగతంగా నమ్ముకున్నారు, కానీ కుటుంబంలో అందరూ నమ్ముకున్నారు. అప్పుడు వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ కన్ఫెషన్. వాళ్ళు చెబుతూ ఉన్న మాటలు మనం చూద్దాం. మొదటి భాగం మనం చదువుకున్నాం కదా, ఆ భాగంలో ఉండే మాటలు మనం కొంత ధ్యానం చేసుకుందాం. అద్భుతమైన లేదా ఆశ్చర్యకరమైన సేవకుడు, స్టన్నింగ్ సర్వెంట్ ఆఫ్ యావే. ఇక్కడ సేవకుడు అనే మాట యెషయా గ్రంథంలో 4 సందర్భాల్లో వ్రాయబడింది. ఇక మనం వాటన్నిటినీ ధ్యానం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మనం ముందుకు సాగిపోదాం. అయితే సేవకుడు అనే ఈ మాటకు అర్థం ఏంటంటే సబార్డినేట్ అనేది కాదు ప్రధానమైన అర్థం, సంబంధం కలిగిన వాడు. నా సేవకుడు, హీఈస్ మై వన్, మై పర్సన్, నా వ్యక్తి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 13వ వచనంలో ఆశ్చర్యకరమైన ప్రత్యక్షత కనబడుతూ ఉంది. అస్టౌండింగ్ రెవల్యూషన్ అంటారు. ఏంటి అంటే ఆలకించుడి అని అన్నాడు. బిహోల్డ్ అంటే దాని అర్థం ఏంటంటే గివ్ మీ యువర్ అటెన్షన్. నేను చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్పబోతూ ఉన్నా, మీరు జాగ్రత్తగా ఆలకించండి. రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. యువర్ అటెన్షన్ ప్లీజ్ అని వస్తుంది చూడండి. అలా ఇది కూడా అదే. హెబ్రీ భాషలో హినే అంటారు. హినే అంటే గివ్ మీ యువర్ ఫుల్ అటెన్షన్. మీరు సంపూర్ణంగా మీ ధ్యాస అంతా నేను చెప్పే మాటల మీద పెట్టండి, ఎక్కడెక్కడో ఆలోచన చేయకండి. బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ అస్టౌండింగ్. చాలా ప్రాముఖ్యమైన సత్యాలు నేను మీకు చెప్పబోతూ ఉన్నా. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలని ఆ దినాల్లో ప్రజలు ఈ విధంగా చెప్పడం జరిగింది. నా సేవకుడు వివేకముగా ప్రవర్తిస్తాడు, బిహోల్డ్ మై సర్వెంట్ అని చెబుతూ ఆయనను గూర్చి ఈ విధంగా రాశాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడిన 3 మాటలు ఉన్నాయి. హెచ్చించబడడం, ప్రసిద్ధుడు కావడం, మహాగణుడు కావడం. హీ విల్ బి, ఇది ఎలా ఉంటుందంటే అతడు ఈ విల్ బి హై, ఇంగ్లీష్లో హయ్యర్ అండ్ హయ్యెస్ట్. అలా ఉన్నతుడు, ఉన్నతోన్నతుడు, ఉత్కృష్టుడు అంటే చెప్పనలవి కానటువంటి పరిస్థితిది. ఈ సేవకుడు మామూలు వ్యక్తి కాదు. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. ఆకాశ గగనాలను నీ జేనత కొలవగలిగిన పరిస్థితి ఉంది. శూన్యములో భూమిని వేలాడదీసే పరిస్థితి కలిగిన వాడు. ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన ఉన్నతుడు, ఉన్నతోన్నతుడు, ఉత్కృష్టుడు. ఇందులో 3 విషయాలు మనకు కనబడతాయి. ఆయన ఉన్నతుడు అన్నప్పుడు అందులో పునరుత్థానం, ఉన్నతోన్నతుడు అన్నప్పుడు ఆయన పరలోక ఆరోహణం, ఆ తర్వాత ఉత్కృష్టుడు అన్నప్పుడు ఆయన పరలోకంలో పట్టాభిషేకం చేయబడి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండడం. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్ పర్సన్ అన్నాడు. ఆ గొప్ప వ్యక్తిని గూర్చి
యేసంటే ఎవరో తెలుసుకో అనే పాట ఉంది కదా. యేసంటే ఎవరు? ఆయనతో సాటి ఎవరు? ఆయనతో సాటి అయిన వారు ఎవరూ లేరు. యేసంటే ఎంత గొప్పవాడో, ఎంత మహిమాన్వితుడో, ఎంత శ్రేష్టమైన వాడో అవి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన వస్తాడు, జయిస్తాడు. ఆయన మనల్ని మరలా తీసుకుని వెళ్తాడు. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎంతో మహోన్నతుడు అనే ఆ సత్యాలు చెప్పిన తర్వాత వెంటనే అసలు అంత మహోన్నతుడు కదా అంటూ ఆయన ఎంతగా తగ్గించబడ్డాడో ఆ విషయాన్ని 14వ వచనంలో చెప్పాడు. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయమొందిరో అనుంది. 13వ వచనంలో చెప్పిన ఆయనను గూర్చిన గొప్ప విషయాలన్నీ కూడా 14వ వచనంలోనికి రాగానే అగాధంలో పడిపోయినట్టుగా ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అది ఆయన గొప్పతనం. దాసుని స్వరూపము ధరించుకొని మనుషుల పోలికగా పుట్టి తను తానే రిక్తునిగా చేసుకునేను. ఆయన మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా. తెలుగులో దాని ఇంపాక్ట్ అంతగా లేదు, కానీ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. హీ బికేమ్ ఒబీడియంట్ టు ద పాయింట్ ఆఫ్ డెత్, ఈవెన్ ద డెత్ ఆఫ్ ద క్రాస్. ఈవెన్ అంటే అతి ఘోరాతి ఘోరమైన, హీనమైన సిలువ మరణం. ఈనాడు ఆ సిలువ మరణం ప్రపంచంలో ఎవరు వేయడం లేదు. దేర్ ఇస్ నథింగ్. అఫీషియల్గా సిలువ మరణం వేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ సిలువకు మనుషులను వేసి వేసి వేల మందిని సిలువకు వేసి అసలు కర్ర లభ్యం కాక, ఆ తర్వాత ఎక్కడ వేయాలనో వాళ్ళను ఆ స్థలం దొరకక సిలువ వేయడం మానేశారట. చాలా అతిహీనాతిహీనమైన, అతి ఘోరాతి ఘోరమైన మరణాన్ని అంత గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములను సృజించిన వాడు, కలుగును గాకంటే సమస్తం కలిగాయి, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అటువంటి గొప్ప దేవుడు నీ కోసం, నా కోసం ఆయన ఇంతగా తన్ను తాను తగ్గించుకొనవలసి వచ్చింది. ఇంతగా తగ్గించుకొనవలసి వచ్చింది. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే విస్మయం పొందుతారట చాలామంది. ఎవరి చాలామంది అంటే యూదులే విస్మయం పొందుతారు. విస్మయం పొందుట అనే మాటకు అర్థం ఏంటంటే పక్షవాతం వచ్చి పడిపోయినంత పని. కొన్నిసార్లు ఏదైనా వినకూడని వార్త, దుర్వార్త వింటే అలాగే కళ్ళు తిరిగి పడిపోతారు. చూడండి, ఆ మాట వాడారు ఇక్కడ. షాక్, విపరీతమైన దిగ్భ్రాంతికి లోనైపోవడం. యు లూజ్ కంట్రోల్. ఇప్పుడు షాక్ లోనైనప్పుడు దబ్బునకి ఎలా కింద పడిపోతారు. యు లూజ్ కంట్రోల్ అంటే ఆయన 14వ వచనంలో కనపడే ఆ యేసును నీవు చూస్తే, ఆ వార్త వింటే దిగ్భ్రాంతికి లోనైపోయి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతావు. కరుణామయుడు సినిమాలో యేసుప్రభువును ఆ సిలువకు వేసిన ఆ సందర్భంలో ఆ పాట ఉంటుంది కదా, ఎన్నిసార్లు ఆ పాట విన్నా ఏడుపు వస్తుంది. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే అనే ఆ పాట చూస్తే, ఊరికే వింటే, నేను ఆ సినిమాను గ్రామాలకు తీసుకుని వెళ్ళాను. ఎన్నో వందల గ్రామాల్లో సినిమా వేశాను. ఐ డోంట్ నో ఎన్నిసార్లు చూసానో తెలియదు నాకు. ఈరోజు చూస్తే కూడా యూ కెనాట్ బి నార్మల్. యూ కెనాట్ బి నార్మల్. అది నథింగ్ వాస్తవానికి. దానికంటే ఎక్కువ కరెక్ట్గా ఇంక కొంచెం బెటర్గా చూడాలి అని అంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడాలి.
మనకు తెలుగు పాటల్లో మధ్యలో వస్తుంటాయి కదా అవి, ఆ పిక్చర్స్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఉండే పిక్చర్స్ అవి. కరుణామయుడి కంటే చాలా దారుణంగా ఉంటుంది అది. అసలు ఆ సినిమా విడుదలైనప్పుడు అమెరికా దేశంలో చాలామంది థియేటర్లలో గుండె పగిలి చచ్చిపోయారట. యూదులు ఒక పెద్ద ఇష్యూ చేశారు దీన్ని. నో మా ప్రజలు ఇంత ఘోరంగా చేయరు అని అన్నారు. చాలామంది విస్మయం అందుతారు, కళ్ళు తిరిగి గిరగిర తిరిగి పడిపోతారు. పక్షవాతం వచ్చిన వాళ్ళు అలా నోరు ఏమీ మెదపలేని పరిస్థితుల్లో, ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో, నోట్లో ఒక మాట రాకుండా అలా ఆగిపోతారు. 53వ అధ్యాయం చదువుకుంటూ వస్తే అసలు దాన్ని లోతుల్లోనికి వెళ్తే, నేను చెప్పా కదా 900 పేజీలు రాశాడు ఒక ఆయన. అవన్నీ చదివితే ఊరికే ఆగిపోయి ఏడుచుకుంటూ కూర్చోవాలి. ఇదంతా దేనికోసమండి? నీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష. మనం మంచోళమనే? మనం ఇంకా బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, దైవోగ్రతకు పాత్రలమై ఉండగా, సాతాను అధికారములో వాడి చెప్పు చేతల్లో ఉండి వాడు చెప్పినట్టుగానే చేసుకుంటూ మనము బందీలుగా ఉండగా, బానిసలుగా ఉండగా, దేవుడు అంటేనే మన మనసులో ఆయనకు చోటియనొల్లని పరిస్థితుల్లో మనం ఉండగా, యాంటీ గాడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఉండగా, అంటే దేవుడు అంటే లేదు, ఏదైనా బుర్రలోకి వస్తుంది. కానీ దేవుడు అంటే ఏ దేవుడు అంటే ఆ దేవుడు వస్తాడు, ఈ దేవుడు రాడు. ఈ దేవుడు వస్తే మార్పు రావాలి. ఈ దేవుణ్ణి నీవు స్వీకరిస్తే నీ జీవితం నార్మల్గా ఉండడానికి వీలు లేదు. కనుక ఈ దేవునికి చోటియను, ఎట్టి పరిస్థితుల్లో చోటివను. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చెడిపోయారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చెడిపోయారు, మొత్తం పచ్చిపుండ్లు గాయములు. బైబిల్ చెప్తుంది మానవుని యొక్క పరిస్థితి, నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి అని అంటే, మనమందరము కూడా తల మొదలుకొని కింది వరకు, ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం. ఆపాద మస్తకం అంటే పాదము నుంచి మస్తకం తల వరకు మొత్తం చెడిపోయా, కానీ నీకు అంకితం చేస్తున్నా ఇప్పుడు అని ఆయనను అంగీకరించిన వారు మాత్రమే చెప్పగలుగుతారు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదని వ్రాయబడింది. వారి గొంతుక తెరిచిన సమాధి అని వ్రాయబడింది. వారి నోటి నిండా శపించుట పగ ఉన్నది అని వ్రాయబడింది. వారి నాలుక కింద సర్ప విషమున్నది అని వ్రాయబడింది. మెడ వంచకుండా వాళ్ళు మెడ వంచకుండా ఉన్నారు, మెడవంచని స్వభావం కలిగిన వారు అని వ్రాయబడింది. వీరు నేరక ఉండినట్లు వారి చెవులు మందమై ఉన్నాయి అని వ్రాయబడింది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఉంది. హెబ్రీ భాషలో అక్కడ మోసకరమైనది అంటే యాకోబు అని రాశారు. యాకోబు ఎవరు? మోసగాడు. ప్రతి ఒక్కరి హృదయంలో మోసగాడు ఉన్నాడు. నీ హృదయంలో మోసగాడు. ఎంత మోసగాడంటే ఇతరులకు నీ జీవితం గురించి తెలియకపోవడం కాదు, నీ గురించి నీకే తెలియనంత మోసగాడు లోపల ఉన్నాడు. చేతులు రక్తముతో నిండుకొని ఉన్నాయి, పాదములు పాపము చేయటకై పరిగెత్తుతూ ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి ఘోరమైన పాపి నశించి నరకానికి వెళ్ళాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఆ కలువరి శిలువలో స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా కురూపిగా మార్చబడ్డాడు. నీకు రావాల్సిన శిక్షణ అంతటినీ ఆయన అనుభవించాడు. కేవలం భౌతిక శ్రమలను చూసి, ఆయన ముఖాన్ని చూసి అసలు ఆయన మనిషిలా కనపడడం లేదు, మాంసపు ముద్దలాగా కనపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు యాక్సిడెంట్ అయితే తల ఒక చోటికి, కాళ్ళు ఒక చోటికి, మిగతా భాగాలు ఒక చోటికి, లేకపోతే మొత్తం అంతా ఇట్లా భూమికి అతుక్కున్నట్టుగా, పెద్ద లారీ పోతే భూమికి అతుక్కున్నట్టుగా ఉందనుకోండి, మనిషిని గుర్తుపట్టగలుగుతామా? ఏదో కుక్కనేమో పెద్ద కుక్కనో లేకపోతే ఇంకేదనో అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ప్రియమైన వారలారా, దేవుడు నరుడై నీలాంటి నాలాంటి దుర్మార్గులు, నీచులు, ఎస్ మనం నీచులం,
మన నిజస్వరూపం మనకు తెలిస్తే మన మీద మనమే 1000 సార్లు రోజుకు ఉమ్మేసుకున్నా ఇంకా సిగ్గుపోదు. దుర్మార్గులం. ఎవరి హృదయంలో ఎంత దుర్మార్గత ఉంటుందో ఎవరికి తెలియదు, వాడికి కూడా తెలియదు. దట్స్ ద ట్రూ సెల్ఫ్. ఇది గుర్తించేంత వరకు వాళ్ళు యూదులు నమ్ముకోలేదే. అసలు రక్షకుని యొక్క ఔన్నత్యం తెలియాలి అని అంటే పాపం యొక్క తీవ్రత అర్థం కావాలి. పాపం యొక్క తీవ్రత అర్థమయ్యేంత వరకు నీవు సరిగ్గా రక్షకుని నమ్ముకునే అవకాశం లేదు. వీళ్ళు ఎందుకు నమ్ముకోలేదు అని అంటే తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. వీఆర్ గుడ్ పీపుల్, మంచి వాళ్ళం. 10వ అధ్యాయం రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. మేము మంచోళ్ళం అయితే మంచోనికి ఇంకా రక్షకుడు ఎందుకండి? నీకు కష్టంలో లేనప్పుడే నీకు కష్టం నుంచి బయటికి తీసుకొచ్చే వాని గురించి నీకెందుకు? నీకు రోగమే లేకపోతే డాక్టర్ ఎందుకు నీకు? నీవు మంచోడవు మంచిదారం అనుకుంటే, పుట్టుకతోనే దైవాంశ సంభూతులం అనుకుంటే, నీలో ఏమి లోపం లేదనుకుంటే ఇంకా నీకు రక్షకుడు ఎందుకు? పాపమును గూర్చిన సరి అయిన అవగాహన లేకపోతే దాని తీవ్రత, దాని పర్యావసానము ఎంత ఘోరమైనదో, ఒక పాపము దేవునికి వ్యతిరేకంగా ఎంత తిరుగుబాటో, ఎంత ఘోరమైందో తెలుసుకోకపోతే రక్షకుడి యొక్క ఔన్నత్యం అర్థం కాదు. ప్రియులారా, ఇది వాస్తవానికి ఈ లేఖన భాగము విశ్వాసులైన వారు వెనక్కి తిరిగి చూసి, అందులో యూదులైన విశ్వాసులు వెనక్కి తిరిగి చూసి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు, ఎంతో కృతజ్ఞతతో ఈ మాట చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్న అవిశ్వాసులైన వారు ఈ మాటలు గమనించి నీ కొరకే ప్రభువైన యేసు చనిపోయాడని గుర్తించి నీవు నమ్మాలి. విశ్వాసులమైన మనం పదే పదే ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుని ఆయనకు మన జీవితాలను పునరంకితం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. దే వర్ షాక్డ్. ఎందుకు అంతగా షాక్ అయ్యారంటే ఇక్కడ వాడబడిన పదం, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారం అనే మాట ఉంది కదా, దాన్ని ఎలా తర్జుమా చేయొచ్చు అంటే అవే ఫ్రమ్ మ్యాన్ ఆర్ బియాండ్ మెన్ ఆర్ అవుట్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. ఆయనను మనుష్యుల కేటగిరీలో పెట్టలేము. మనిషిగా కనబడడం లేదు, మాంసపు ముద్దగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. హీ వాజ్ సో డిస్ఫిగర్డ్. అస్టానిష్డ్, ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, చూడండి ఇక్కడ ఈ ఆశ్చర్యం ఏంటంటే వెటకారమైన ఆశ్చర్యం. వాస్తవానికి యేసుప్రభు ఆ సిలువలో ఆ బాధలు అనుభవిస్తూ ఉంటే ఏలియా వచ్చి వీడిని రక్షిస్తాడేమో హేళన చేస్తూ ఉన్నారు. తలలూచుచూ ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు ఆయనను ఎంతో అవమానం చేశారు. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతారని చెప్పిన వాడా, నిన్ను నీవే రక్షించుకో, మమ్మల్ని రక్షించు. రాజు అని చెప్పావు కదా, రాజుగానే నిన్ను మేము అలంకరిస్తాం అని వారు ఆయన తల మీద కిరీటానికి బదులు, బంగారు కిరీటానికి బదులు ముళ్ళ కిరీటం పెట్టారు. 2-3 ఇంచులు ఉంటుందట, ఒక్కొక్క ముళ్ళు 2-3 ఇంచులు ఉంటుందట. ముళ్ళ కిరీటం ఊరికే అమ్మో జాగ్రత్త పెట్టండి అని అట్లా కాదు, పెట్టి కొట్టారు. ఎవరినైనా చూసారా ముళ్ళ కిరీటం ఉన్న వాళ్ళను? ముండ్లు ఎప్పుడైనా తలలో ముండ్లు గుచ్చుకోవడం తెలుసా? మీరు ముండ్లతో కట్టెలు కొట్టుకొని రావడం అలాంటివి అలవాటు ఉందా? మీకు అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ఎప్పుడు ముళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే కదా, అసలు ముండ్లే లేవు సిటీలో, ఇంకెక్కడ గుచ్చుకుంటాయి? పల్లెటూరులో గుచ్చుకుంటాయి. కానీ ముండ్లు దిగబడితే ఎలా ఉంటుంది? లోపలికి చాలా దారుణంగా ఉంటుంది. రాజుకు పై వస్త్రం ఉండాలి కదా, ఉదారంగ వస్త్రము ఆయనకు వేసి ఆయనను అవమానము చేయడం జరిగింది. ఓ చోట ఎర్రని అంగి ఉంది, ఓ చోట ఊదారంగా ఉంది. అంటే ఏంటంటే మొత్తం ఫీడ్ అయిపోయింది. అది ఏం కలరో తెలియదు, బట్ క్లోజ్ టు రాజులు వేసుకునే ఊదారంగు అంటే ఈ కలర్.
క్లోజ్ టు దాట్. అలాగా ఉంది. రాజుకు రాజదండం ఉండాలి కదా, అలా రాజదండం చూపిస్తే అధికారాన్ని సూచిస్తూ ఉంది కదా. నీవు రాజువా అని ఒక రెల్లునిచ్చారు, ఇలా ఇలా ఊగి రెల్లునిచ్చారు. యు ఆర్ సో వీక్, సో వీక్, సో చాలా విపరీతంగా బలహీనుడవు, నిన్ను నీవే కాపాడుకోలేని వాడవు, రాజువా, నీవు రాజువా అని ఆయనను చూసి హేళన చేస్తూ ఉన్నారు. రాజుకు దండం పెట్టాలి కదా, ఆయన ఎదుట సాగిలపడాలి. రాజు చిరంజీవి యగునుగాక, రాజా నీకు శుభం అని చెప్పాలి. హేళన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును చాలా అవమానం చేయడం జరిగింది. యూదుల రాజా నీకు శుభము అన్నారు. ఆయన ఎంతగానో అవమానించారు. ఒక సిలువను మోయించారు. సిలువ బరువు దాదాపుగా 90 కేజీలు ఉంటుంది. 200 పౌండ్స్ అంటారంటే 90 కేజీలు ఉంటుందట. అసలు మోయలేక ఆయన మధ్యలో పడిపోతే కురేనీయుడైన సీమోను ఆ మార్గ మధ్యంలో వెళ్తే కొంచెం సహకారంగా ఉండడానికి ఆయనకెంత భాగ్యమో, ఆయనకెంత భాగ్యమో. యూదుల ఆచారం ప్రకారం మ్రానున వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. అందుకే ఊరి బయట వెలుపల ఆ వ్యక్తిని సిలువకు వేయడం జరుగుతుంది. శిబిరము వెలుపట యెరూషలేము పురవీధులను దాటి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఆయనను అవహేళనగా అవమానంగా సిలువకు వేసి చంపడం జరిగింది. ఆయనకున్న బాధ వర్ణనాతీతం. పర్షియా దేశస్థులు సిలువ అనేది, ఆ సిలువ మరణము అనేది ప్రారంభించారట. వాళ్ళ దగ్గర నుంచి రోమీలు నేర్చుకున్నారు. పర్షియా దేశస్థులు ఎందుకు అలా చేశారంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే భూమి, తర్వాత అగ్ని, నీళ్లు చాలా పవిత్రమైన పదార్థాలని నమ్ముతారు వాళ్ళు. కనుక భూమికి ఆనుకోకూడదు వీడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాలి. పర్షియా దేశస్థులు ఇప్పటికీ కూడా హైదరాబాద్లో ఓ ప్లేస్ ఉంటుంది, వాళ్ళు చనిపోతే వాళ్ళని ఒక బావిలో పడేస్తారు. అవి మధ్యలో ఏమంటారు, ఒక జాలి లాంటి ఉంటుందంట, అక్కడే ఇంకా ఉండాలి. అది కిందికి పోదు, నీళ్ళలోకి పోదు, అలాగని పైన ఉండదు. మధ్యలో పార్సిగుట్ట అనే ప్లేస్ ఉంటుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు, ఆ పర్షియన్స్, దే బిలీవ్ దాట్. అందుకే ఇలాంటి భయంకరమైన శిక్షను ప్రారంభించారు. క్వింటిలియస్ వేరస్ అనే రోమా గవర్నర్ సిరియాకు ఉన్నప్పుడు ఆయన ఆ దినాల్లో తిరుగుబాటు జరిగితే 2000 మందిని సిలువకు వేశాడట ఆయన కాలంలో. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మనుషుల్ని సిలువకు వేయడానికి స్థలము లేనందువల్ల, తర్వాత కలప లేనందువల్ల వారు అప్పటి నుంచి మానేశారట. 30,000 మంది యేసుప్రభు కాలంలో ఇంచుమించు సుమారు చరిత్ర ప్రకారం 30,000 మందిని ఆల్రెడీ సిలువకు వేశారు. చాలా బాధకరమైన అది అనుభవం. అంత మాత్రమే కాదు, ఆయనను 2 దొంగల మధ్యలో, అసలు ఎవరైనా జైలుకి వెళ్ళొచ్చిన వాని ఇంటికి పోస్తారా మీరు పోతారా? వాళ్ళతో ఊర్లో కలిసి తిరుగుతారా? ఆ వ్యక్తి తప్పే చేసి ఉండకపోవచ్చు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదండి. అందులో సుమారు 30% మంది మంచి వాళ్ళు అన్యాయంగా శిక్ష పొందుకుంటారట. 30% మంది మంచోళ్ళు. దొంగలతో మీ పిల్లల్ని పంపిస్తారా? ఏ పాపం మెరుగని వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న వాడు, దుష్టత్వాన్ని చూడలేనటువంటి నిష్కలంకమైన కన్నులు కలిగిన పవిత్రుడు, జన్మలో పాపము లేదు, జీవితంలో పాపము లేదు, మరణములో పాపము లేదు. అటువంటి ఆయనను ఎంత అవమానపరిచారు, ఎంత హీనంగా చూశారంటే దే క్రూసిఫైడ్ హిమ్ బిట్వీన్ 2
నేషనల్ రాబర్స్, ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను సిలువకు వేసి చంపారు. 15వ వచనంలో అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువును అత్యున్నతమైన స్థితిలో మనం చూడడం జరుగుతూ ఉంది. అది అంతం కాదు. యేసు ప్రభువు మరణము అంతము కాదు. అక్కడే మన రక్షణ ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధిలో చేయబడి అలాగే సమాధిలో ఉండిపోలేదు. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. చాలామంది సమాధిలోనే ఉండిపోయారు, కానీ ఈయన సమాధిలో ఉండిపోయిన వాడు కాదు. అశోక చక్రవర్తి కాలంలో మన దేశంలో ఆయనట బుద్ధుడు చనిపోతే ఆ బుద్ధుని యొక్క శవాన్ని కాల్చేసి ఏమంటారు, అస్థికల ఏమంటారు, వాట్ యూ కాల్ ది, అంతేనా? ఓకే, ఆ బూడిద ఉంటుంది కదా, మనము అంటే వాళ్ళు చనిపోయిన వారిని హీనంగా మాట్లాడకూడదు, అందుకే నాకు తెలియదు ఆ పదం కాబట్టి బూడిద అనుకుందాం. యాషెస్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ బూడిదను ఏం చేశాడంట, భారతదేశం అంతటా దినాల్లో విపరీతంగా హిందూ మతం విపరీతంగా తగ్గిపోయి బౌద్ధ మతం విపరీతంగా వ్యాప్తి చెందిన దినాలు. దాదాపు 50% ఆఫ్ ఇండియా వాజ్ ఫాలోయింగ్ బుద్ధిజం ఆ దినాల్లో. అయితే 84,000 బౌద్ధ మతాలయాలకు కొంచెం బూడిద పంపించాడట. బూడిద. మనం బూడిదను ఆరాధిస్తున్నామా? నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మరణముతో ఆయన జీవితం ఆగిపోలేదండి. అక్కడ గొప్ప పని నెరవేర్చాడు. అసలు మానవాళికి అంతటికి రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఆ సిలువకెక్కాడు. ఆ గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. వీ డోంట్ బిలీవ్ ఇన్ అ డెడ్ పర్సన్. మనము చనిపోయిన వాడిని కాదు, మృతులలో నుండి లేచిన వాడిని నమ్ముతూ ఉన్నాం. కానీ ఆ చావు చాలా ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యం అంటే అపోస్తలుడైన పౌలు ప్రభువు తిరిగి లేచిన తర్వాత పునరుత్థానాన్ని గురించి పదే మాట్లాడినప్పటికీ కూడా ఆయన అంటాడు, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమగునుగాక. సిలువే నా శర నాయనూరా, సిలువ యందే ముక్తి బలము చూడుమురా. సిలువలో ఆ శక్తి ఉంది. క్రాస్ ఈజ్ ద బ్లేజింగ్ సెంటర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. క్రాస్ను తీసేసేయండి, ఏం లేదు, ఇంకా దేర్ ఇస్ నథింగ్. సిలువను తీసేయండి, సిలువ కార్యాన్ని అంటే సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని తీసేస్తే ఏమీ ఉండదు. అందుకే సిలువను పదే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బలను సమీపించే ప్రతిసారి ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. అస్టానిషింగ్ ఎగ్జాల్టేషన్. చూడండి 15వ వచనము, అలాగే అతడు అనేక జనములను చిలకరించును అంది. ఏంటబ్బా చిలకరించును అని అక్కడ నంబర్ 1 వేసి ఫుట్ నోట్స్లో రాశారు. అనేక జనములను లేదా జనములకు విస్మయము పుట్టించును. ఇక్కడ జనములను చిలకరించును అని అంటే ఎప్పుడు కూడా గుర్తించాల్సింది ఏంటంటే రక్షణ దేశపరంగా రాదు, వ్యక్తిగత పరంగానే వస్తుంది. వ్యక్తిగతంగానే వస్తుంది. హీ క్లెన్సెస్, చిలకరించడం లేదా క్లీన్ చేయడం అనేది ఇండివిజువల్గా జరుగుతుంది, దేశపరంగా జరగదు. అందుకే అయితే ఇప్పుడు మా ఇంట్లో నేను నమ్ముకున్నాను, నా భార్య నమ్ముకుంది, నా 2 పిల్లలు నమ్ముకున్నారు, కుటుంబం అంతా నమ్ముకున్నారు, కానీ ఒక్కొక్కరు వ్యక్తిగతంగా నమ్ముకున్నారు. అర్థమైందండి? వ్యక్తిగతంగా నమ్ముకున్నారు కానీ కుటుంబం అంతా నమ్ముకున్నారు. ఈ చర్చలో కూడా అనేక మంది ఆ విధంగా ఉండవచ్చు. బిలీవర్స్, చాలామంది బిలీవర్స్ ఉన్నారు, దిస్ ఈజ్ బిలీవర్స్ చర్చ్ అన్నట్టుగా ఉండవచ్చు. మరి ఇక్కడ ఏంటి అని అంటే వాస్తవానికి చిలకరించుననే పదం కింద ఉండాలి, జనములకు విస్మయము పుట్టించును అనే పదం పైన ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో లోకానికి విస్మయము, దిగ్భ్రాంతి కలగజేయబోతూ ఉన్నాడు. గుండెలు అదిరిపోతాయి, చెదిరిపోతాయి, నీళ్ళు ఏమంటారు అలా
పొర్లినట్టుగా లేకపోతే పోయినట్టుగా ఆ విధంగా మనుషులు జడుచుకుంటారు. చూడండి, ఈ విధంగా రాయబడింది మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. 24. ఇదిగో యా ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుడు రాకడి ఉండును. చాలా చాలా. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. 29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ద హోల్ వరల్డ్. ఆయన జనములకు విస్మయము పుట్టిస్తాడు, రొమ్ము కొట్టుకునేటట్టుగా చేస్తాడు. అయ్యో, ఈయనను మేము తృణీకరించితిమే, ఎందుకు తృణీకరించామన్నట్టుగా ఆ విధంగా జరిగిపోతూ ఉంది. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. ఒకానొక రోజు రాబోతూ ఉంది. ఆ దినం ఎలా ఉండబోతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది చూస్తాం. 2వ అధ్యాయము 34 నేను చదువుతాను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీయలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను. ప్రతిమను విరుగుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఈరోజు చాలా వెరితలలు వేస్తూ ఉన్నారు. మాకు దేవుడు అక్కర్లేదు, యేసుప్రభును చాలా వికారంగా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. దేర్ విల్ కమ్ ఏ డే, ఒకానొక రోజున ఆయన తిరిగి 2వ రాకడలో వచ్చినప్పుడు లోకము భూలోకములో ఉండే దేశాలన్నీ కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆయనను చూసి ఏమంటారు, మాకు ఈయన అక్కర్లేదు అంటున్నారట. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో అక్కర్లేదు. ఆకాశమందు కూర్చున్నవాడు నవ్వుతూ ఉన్నాడు. మనం చిన్న ఏమంటారు, ఒక చీమను, నల్ల చీమ ఉంటుంది కదా, చిన్నది నల్ల చీమను ఇట్లా అంటే చంపేయచ్చు, ఎక్కువ బరువు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు అంతకంటే తేలిగ్గా లోకంలోనే మనుషులందరినీ కూడా ఒక్క క్షణంలో అని చేయగలుగుతాడు యేసుప్రభు. ఆయన చనిపోయి ఇంత వికారంగా, ఇంత ఘోరంగా, ఇంత అసలు ఏమీ చేయలేని స్థితిలో ఆయన చనిపోతే ఆయనకు చేతులు కాదు 3 మేకులు పెట్టుకొని బయటికి రాలేనివాడని అవమానం చేస్తున్నారు. ముందుంది ముసళ్ళ పండుగ. ఆ దినాన ప్రభు అయిన యేసు యొక్క ఉగ్రతను ఎవడూ తాళలేడు. ప్రపంచంలోని గొప్పవాళ్ళు, మామూలు వ్యక్తులు, రాజులు ఎవడు తాళలేడని రాయబడింది. చూడ మాట చదువుదాం, చాలా బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది. చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి, మరియు 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఎవరెవరు ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఏమవుతుందో చూడండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠుడును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, అండర్లైన్ చేసుకోండి, గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు,
మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు బహుగా హెచ్చించబడి పరలోకానికి ఆరోహణమైపోయాడు. పూర్తి ఆయన రంగులన్నీ పూర్తి కనబడలేదు, రెండవ రాకడలో కనబడతాయి. ప్రభు అయిన యేసు తిరిగి రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడుతోంది. రెండవ రాకడలో ఆయన మహత్యము, ఆయన గొప్పతనము ప్రజలకు తెలిసిపోతుంది. అందుకే ఇక్కడ యెషయా గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, అలాగే అతడు అనేక జనములకు విస్మయం పుట్టించును, రాజులు అతని చూచి నోరు మూసుకునేదారు. రెండవ రాకడలో ఎంత భీకరంగా పరిస్థితి ఉండబోతుందో, తమకు తెలియజేయబడిన సంగతులు చేయబడని సంగతులు వారు చూచేదరు. దే డిడ్ నో ఆల్ దీస్ థింగ్స్. యేసు ప్రభు ఎంత ఉన్నతుడని వారికి తెలియదు. తాము వినని దానిని గ్రహింతురు. అమ్మో, ఎంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి అని గ్రహిస్తారు. ఈ రోజున గుడ్ ఫ్రైడే అంటారు. ఎవరైనా చచ్చిపోయిన దినాన్ని గుడ్ ఫ్రైడే అంటారా? గుడ్ అని అంటారా దానికి? నోబడి విల్ సే దాట్. కానీ ఈ రోజే లేకపోతే మన జీవితంలో ఏ రోజు కూడా సంతోషం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఆయనను గూర్చిన ఏమంటారు ప్రత్యక్షత 13వ వచనంలో ఉంది, 14వ వచనంలో అంతే. ఆయన ఇదిగో ఆయన పునరుత్థానుడవుతాడు, ఆయన పరలోకానికి ఆరోహణమైపోతాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని రాజుగా అభిషేకం చేయబడతాడు. కారోనేషన్ అంటారు, అభిషేకం చేయబడతాడని అమాంతంగా. అయితే దానికంటే ముందుగా ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, కురీపిగా, మాంసపు ముద్దగా, అసలు మనిషి కాదు ఈయన. ఎవరైనా చెబితే ఇదిగో మనిషి అనంటే ఎవరు గుర్తుపట్టలేనటువంటి అంత ఘోరాతి ఘోరమైన స్థితికి గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దానికి కారణం నీ పాపము, నా పాపం. బట్ అది అంతం కాదు, అక్కడే ప్రారంభమైంది మన ఆనందం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు ఆ రోజు ఒక దొంగ నమ్ముకున్నాడు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనగానే యేసు ప్రభు ఆ సిలువలోనే అన్నాడు, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్ అన్నాడు. నేడే నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు. అలాగే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఇది గుడ్ న్యూస్. ఆయన కృప అందుబాటులోకి వచ్చింది. యెషయా గ్రంథం 1వ భాగంలో, ఇదిగో ఆయన మీకు విడుదల కలగజేయడానికి దిగి వచ్చాడు, ఇదిగో మీ దేవుడు, ఇదిగో మీ దేవుడు, ఆయన ఎంత గొప్పవాడో, మీరు చేసిన పాపాన్ని బట్టి బబులోను చెరకు మిమ్మల్ని పంపించాడు, అయితే ఆయన దిగి వచ్చాడు, 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల కలగజేశాడు. అయితే ఆయన వైపు తిరగండి అంటే తిరగమంటే ఆయన అంటున్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదు. అది మాత్రమే కాదు, దానికంటే ప్రధానమైనది ఆదికాండం 3వ అధ్యాయంలో నుంచి ప్రతి మానవునికి అంటుకున్నది పాపము. జన్మపాపి, కర్మపాపిగా, అలాగే జీవిత పాపిగా ఒక వ్యక్తి అలాగే చనిపోతే నిరంతరము దేవునికి దూరమై దేవుని ఉగ్రతను నరకములో అనుభవించాలి. ఆరని అగ్ని తీరని బాధ. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, డిపార్ట్ ఫ్రమ్ మీ ఈ కర్స్డ్ ఇంటూ ఎవర్ లాస్టింగ్ ఫైర్ ప్రిపేర్డ్ ఫర్ ద డెవిల్ అండ్ హిస్ ఏంజల్స్. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని ఆ మాట చూడండి, నిత్యాగ్ని గుండములోనికి ఉండే. ఎన్నడూ మీ జీవితంలో ఆనందం ఉండదు, ఎన్నడూ మీ జీవితంలో వెలుగుండదు. యేసు ప్రభువును తృణీకరిస్తే ఆ వ్యక్తికి సంతోషం లేదు, ఆ వ్యక్తికి నిజమైన ఆనందం లేదు. నేటి దినాన కొద్ది కాలం ఆనందం కోసం, ప్రజల మెప్పు కోసం, కులానికి భయపడి, ఎవరో ఏమన్నా అవుతుందేమో, లేదా ఉద్యోగం రాదేమో అని దీనికి భయపడి, మనుషులకు భయపడి నీవు దేవుణ్ణి దూరం చేసుకుంటే అగ్ని గుండములో పడడానికి నీవు జోగుతూ ఉన్నావు. ఏ క్షణంలోనైనా పడవచ్చు. ఈ క్షణము, ఇదిగో ప్రపంచంలో క్షణానికి 3 చనిపోతూ ఉన్నారు.
నిమిషానికి 180 మంది చనిపోతూ ఉన్నారు. గంటకు నేను ప్రారంభించి గంట అవుతుంది, 11,000 మంది ఆల్రెడీ చనిపోయారు. సంవత్సరానికి 7-8 కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. ఈ దినం నువ్వు ఇంటికి వెళ్తావని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇంకా తాత్సారం చేస్తూ ఆలస్యం చేస్తూ నాకొద్దు, ఇంత ఘోరంగా యేసుక్రీస్తు ప్రభు నీకు రావాల్సిన శిక్షణ అంతటిని ఆయన భరించి, పాపం మెరుగని ఆయన నీ కోసము పాప పరిహారార్థ బలిగా మార్చబడితే, శ్రీమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీ కోసము శాపగ్రాహి అయి ఇంత తండ్రి చేత విడువబడి నా దేవా నన్నేల విడనాడితివి అని ఇలా చెబితే లెక్క లేకుండా ఈ మాటలు విని అలాగేనే వెళ్ళిపోతే, బేషోర్ 3 times ప్రతి 9 అధ్యాయాల తర్వాత 9 అధ్యాయాల ముగింపులో బేషోర్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ హెల్, నీవు నిత్య నరకాగ్నికి వెళ్తావు, ఆరని అగ్ని తీరని బాధ ఉంటుంది. అది వద్దనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ప్రభు అయిన యేసు దగ్గరికి రావాలి. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము త్రోసివేనన్నాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమిస్తాడు. నేను చాలా అధోగతికి వెళ్ళిపోయాను, నేను బాగుపడలేను అని అంటే బైబిల్లో వ్రాయబడింది, హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ యూ ఫ్రమ్ ద గటర్మోస్ట్ టు ది అటర్మోస్ట్. హీ కెన్ సేవ్ యూ ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్. ఇది ప్రధానమైనది. నీకు డబ్బు ఉందా, ఆరోగ్యం ఉందా, పలుకుబడి ఉందా, రాజకీయం ఉందా, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ ఉంటాయి, పోతాయండి. ఇంతకుముందు డబ్బు ఉన్న వాళ్ళు ఇప్పుడు పేదలుగా గాల్లో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇంతకుముందు బాగా ఆరోగ్యం ఉన్నాడు, పక్షవాతం వచ్చి నోటి మాటలు పడిపోయి సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎప్పుడేమైద్దో తెలియదు. వాటి గురించి ఆలోచన చేద్దాము మనం. కాదు. నీ పాపము నీవు పోగొట్టుకొని, పాపి అయిన మానవుడు తన పాపాన్ని పోగొట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకొని దేవుని చేత అంగీకరించబడాలి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ మార్గం తప్ప మరొక మార్గం లేదు. విశ్వాసమైన మనం ఈ సత్యాలను పదే తలపోసుకుంటూ ఉండాలి. అసలు రోమపత్రిక ఏంటో తెలుసా అండి? రోమపత్రికను ఈ లేఖన భాగాన్ని యెషయా 53 రోమాపత్రిక సంక్షిప్త రూపం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ ప్రశ్నకు ఇంకా ధీటుగా జవాబిచ్చాడు, విస్తారంగా జవాబిచ్చాడు. ఇదే ప్రశ్నకు అక్కడ జవాబు ఇవ్వడం జరిగింది. రోమపత్రిక విశ్వాసుల కోసం రాసింది. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద బిలీవర్స్. అంటే విశ్వాసులు పదే ఈ సత్యాలు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని మరలా, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం అని చెప్పాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా యూదులలాగా ఆ దినాల్లో యూదులు తమ సొంత నీతిని స్థాపించబూనుకున్నారు. నేను క్రిస్టియన్ కుటుంబంలో పుట్టే, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నా, సండే స్కూల్కి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, కొయర్లో ఉన్నా, దోస్ థింగ్స్ విల్ నాట్ సేవ్ యూ. అవన్నీ కూడా నేను రక్షించవు. అవన్నీ మంచి విషయాలే, కానీ నీవు స్వనీతి ద్వారా ఎన్నడూ దేవుని సన్నిధికి చేరవు. యేసు ప్రభు నీతి ద్వారానే నీవు చేరతావు. ఆయన నీతిని నీవు ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఇంకా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు, ఇంత గొప్ప దేవుడేంటి నా కోసం అసలు మనిషి అన్నట్టుగా, మాంసపు ముద్ద అన్నట్టుగా మార్చబడ్డాడే, ఇంత అవమానాలు పొందాడు, ఇంత శిక్షలు పొందాడు, దేవుని చేత తృణీకరించబడ్డాడు. అయ్యో ప్రభువా నా పాపమే దీనికి కారణం అని మన పాపంల విషయమే మనం పశ్చాత్తాపడి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మీరు పాస్టర్ గారినో లేకపోతే మిగతా రెస్పాన్సిబుల్ బ్రదర్స్ని కలవచ్చు. రక్షణ పొందిన మనం ఎల్లప్పుడూ యేసే నా నీతి, యేసే నా ఖ్యాతి, యేసే నా విమోచనము, యేసే నా పరిశుద్ధత, యేసే నా సమస్తం. ఓ యేసుక్రీస్తు ప్రభువా, సిలువ వేయబడిన యేసుక్రీస్తునందు తప్ప మరి దేని యందును నేను ఆనందించుట, అతిశయపడుట నాకు దూరమవును గాక.
క్రాస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. లెట్ అస్ కంటిన్యూ. మనము పునరంకితం చేసుకుందాం. కాబట్టి జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగిన లేచిన వాని కొరకే జీవించడానికి సిద్ధపడదాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము సిలువను గూర్చి చాలా అద్భుతమైనటువంటి విషయాలు, అంత గొప్ప దేవుడు ఇంత ఘోరమైన సిలువ ఎందుకు అనుభవించాడంటే సింపుల్ ఆన్సర్, మనం ఎవరమి? పాపులు. మనము వెళ్ళేటప్పుడు ఒక ప్రశ్నతో వెళదాం. అదేంటంటే, సిలువ వేయబడిన యేసును ఎరుగుదుమా లేక తెలుసుకున్నామా? ప్రశ్న ఏంటి? సిలువ వేయబడిన యేసును ఎరుగుదుమా లేక తెలుసుకున్నామా? ఎరిగితే ఆయన కొరకు బ్రతుకుతాం, తెలుసుకుంటే ఆయన్ని విడిచి వెళ్ళిపోతాం. ఒక కమ్యూనిజం ఉన్న ప్రాంతంలో అండర్ గ్రౌండ్లో ఆరాధన జరుగుతుంది. హఠాత్తుగా తుపాకులు తీసుకొని వచ్చేసారు. పాస్టర్ని అడుగుతున్నాడు ఆ కమాండర్, ఏమని? సిలువ పచ్చి అబద్ధం, సిలువ పచ్చి అబద్ధం, ఉమ్ము ఉయ్, లేదంటే పిట్టలు రాలిపోయినట్టు మీ ప్రాణాలు గాల్లో గడిచిపోతాయి అని పెద్దగా కేకలు వేశారు. అక్కడ సిలువ ఉంది, ఆ సిలువ మీద తుపు అని పాస్టర్ ఊసిలిపోయాడు. ఆ తర్వాత సంఘ పెద్దలు ఊశారు, ఆ తర్వాత విశ్వాసులు ఊశారు. ఊసిన ఆ ఉమ్మంతా ఒక 12 ఏళ్ల పాప గమనిస్తూ ఉంది. దగ్గరికి వచ్చి ఆ సిలువను గట్టిగా పట్టుకొని, యేసు నేను నిన్నెరుగుదును అన్నది. ఆ మాట విన్న కమాండరు చాలా బిగ్గరగా అరుస్తూ, ఏలుడంత లేవు, యేసు గురించి నీకేం తెలుసు అని అడిగాడు. అప్పుడు అమ్మ పాప 12 ఏళ్ల బాలికన్న మాట, యేసు ప్రభు గురించి నాకంతగా తెలియదు, బట్ యేసు క్రీస్తు నేను ఎరుగుదును అని చెప్పింది. ఆ మాట విన్న ఆ కమాండర్ అక్కడున్న వాళ్ళతో చెప్పాడు, రేయ్, ప్రతి తుపాకీ గుండి ఆ అమ్మాయి మీద పడాలా, ఇక్కడికిక్కడే రక్తపు మడుగులో కలిసిపోవాలా, అమ్మాయి బతకడానికి వీలు లేదని గట్టిగా పట్టుకొని ఒక మాట నింది, యేసయ్యా ఒక్క క్షణములో కన్నులారా నేను చూడబోతున్నాను, నన్ను చంపబోతున్న వీరి కన్నులు తెరువు అని చెప్పింది. ఈ లోపలే గుండెలు టపటపటప తుపాకీ గుండెలా బిడ్డ మీద పడిపోయాయి. రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణం విడిచింది. ఏ కమాండర్ అక్కడ ఆ బిడ్డ మీద తుపాకీ గుండెలు వదలమని చెప్పాడు, అతను ఆ రక్తం మడుగులో నిలబడి, రేయ్ నన్ను కాల్చండ్రా అన్నారు మిగతా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వే కదా కాల్చమనింది, నువ్వే కదా చంపమనింది, ఇప్పుడు ఇలా ఎందుకు అడుగుతున్నావయ్యా? అప్పుడు ఆ కమాండర్ అన్నమాట ఏంటో తెలుసా? రేయ్, సిలువ అబద్ధము కాదురా, సిలువ మాయ కాదురా, సిలువ వాస్తవం, ఈ బిడ్డ నమ్మిన యేసే నిజమైన దేవుడు రా అని చెప్పాడట. ఏమైంది కమాండర్, ఏమైంది నీకు? ఆ బిడ్డ ప్రాణాలు వదులుతున్నప్పుడు నా నేత్రాలు, ఆ బిడ్డ వెళుతూ ఒక మాట అన్నదే, దేవా ఈ క్షణంలో నిన్ను చూస్తానయ్యా, వీరి కన్నులు తెరవమని చేసిన ప్రార్థన నా మనోనేత్రాలు తెరవగా ఆ బిడ్డ మీద ఒక దూత కిరీటం పెట్టి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళడం నేను చూశాను. జీవం కలిగిన యేసు ప్రభు, సిలువ అబద్ధము కాదు, సిలువ వాస్తవం. సిలువ విలువ తెలియక ఇంతవరకు ఇలా బ్రతికాం. తనతో ఉన్న వాళ్ళందరూ తుపాకీ గుండెలు కింద పెట్టి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. అందరం లేచి నిలబడదాం. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దైవజనుని ద్వారా ఇంత గొప్ప ఈ సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? నీవు నశించి నరకానికి పోకూడదని.
కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని యేసు ప్రభుని వదిలిపెట్టే స్థితిలో నువ్వు ఉండకుందువుగాక. యేసు కొరకు ప్రాణం పెట్టే స్థితిలో నువ్వు నిలబడదువుగాక. ప్రభుతో చెప్పు, యేసయ్యా, అంతమంది నిన్ను తెలుసుకున్న స్థితిలో వెళ్ళిపోయారయ్యా. 12 ఏళ్ల బాలిక నిన్ను ఎరిగి నువ్వెవరవో ఆ కమాండర్కి చూపించింది. అంత కిరాతకులైన గుండాల మనసును మార్చింది నీ శిలువ శక్తి. అయ్యా, నీ శిలువ శక్తి, నాలో ఉన్న నీ శిలువ జీవం నా బ్రతుకు మూలంగా, నా జీవితం మూలంగా లోకానికి చూపించే బిడ్డగా నేను బ్రతుకున్నట్లు నీ సహాయము నాకు ఇమ్మని ఒక్క నిమిషం నోరు తెరచి అందరూ ఒకేసారి ప్రార్థించండి. తెలుసుకున్న అనుభవంలోని నుండి పోకూడదయ్యా. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షింపబడుచున్న నాకు నీ జీవం. ఎరిగిన అనుభవంలో నేను బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడగండి. నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించేసయ్యా. నన్ను నాకు చూపించు. నేనెంత నీచుడనో, నేనెంత నీచురాలునో. నువ్వు లేని బ్రతుకు నాకొద్దయ్యా, నువ్వు లేని జీవితం నాకొద్దయ్యా, నువ్వు లేని ఈ ధనము నాకొద్దయ్యా, నువ్వు లేని ఈ ఆస్తి నాకొద్దయ్యా, నువ్వు లేనిది ఏది నాకొద్దయ్యా. నీవే నా సర్వం. యేసయ్యా, నీ కొరకు దేనిని కోల్పోయినా నాకు నష్టం లేదు. దేని కొరకైనా నిన్ను కోల్పోతే అది తీరని నష్టం, అది తీరని నష్టం. నీకోసం బ్రతుకుటకు నాకు నేర్పించు. నటనా భక్తి నాకొద్దు, దొంగ భక్తి నాకొద్దు, వేషధారణ భక్తి నాకొద్దు. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు స్వామి, హైదరాబాద్ నుండి దైవజనులను ఇమ్మానుయేలయ్య గారిని తీసుకొచ్చి ఇంత గొప్ప దేవుడైన నీవు ఎందుకు సిలువేయబడ్డావో తేట తెల్లంగా వివరించినందుకు నీకు మహిమ కలుగును గాక. ఈ దాసుని సంఘాన్ని, పరిచర్యను ఇంకనూ ఆశీర్వదించమని మేము కోరుకుంటున్నాం. నేను నీ బిడ్డలు విన్న వాక్యాన్ని బట్టి తెలుసుకున్న అనుభవంలో వెళ్ళిపోక ఎరిగిన అనుభవంలో నీ కొరకు బ్రతుకుట మాకు నేర్పించు నాయన. ఈ బిడ్డలో నేను ప్రతి క్షణం నీ కోసము ఈ లోకములో సిలువేయబడిన యేసును నేను ఎరుగుదును అని చెప్పి నీ దాసులు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం లోకానికి మాలో ఉన్న నిన్ను చూపించగలిగిన జీవితం, అసత్ప్రవర్తన ఈ బిడ్డలకు నాకు ఇచ్చి నీ కొరకు బ్రతికింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచు. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మ శోధనలోకి తేక దుష్టుడి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, ఆదరిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు ఇది మొదలుకొని సదాకాలం మీకును, మీ కుటుంబములకును, మీ బిడ్డలకును, మీ చేతి కష్టములకు, మీ రాకపోకలకును, మీ ఉద్యోగములకును తోడయుండి ప్రతి క్షణము తండ్రి మనల్ని సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేసి అనుక్షణం ప్రభు రాకకు తండ్రి మనలను సిద్ధపరుచును గాక.